అమలు చేయాలి. ఆన్లైన్ స్టార్ట్ చేయాలంటే మీరందరూ చేతులు ఎత్తి గట్టిగా బీడీ పెన్షన్ వెంటనే అమలు చేయాలని గట్టిగా ఒకసారి అంటేనే ఇక్కడ సేమ్ అదే రోజు మీటింగ్ అయినప్పుడు కమిషన్ మీద కూడా ఇది అడుగుతుందంటే ఫస్ట్ పేజ్ వీళ్ళకి ఇచ్చినాం కదా, సెకండ్ పేజ్లో బీడీ కార్మికులకు అలాగే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇస్తామని చెప్పింది. 100% మేడం రీచ్ అయింది. మా ఊరు మల్లాపూరు. మాకు పింఛన్ వస్తలేదు. టీఆర్ఎస్లో 10 సంవత్సరాలు పాలించినా కానీ పాత వాళ్ళకు పింఛన్లు ఇచ్చారు. మళ్ళీ ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడు ఇవ్వడం లేదు. మాకు 3 సంవత్సరాలు అవుతుంది ఆయన కాంగ్రెస్ పార్టీ వచ్చి, మాకు పింఛన్లు అమలు చేస్తలేడు. దయచేసి మాకు పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నాను. అందరికీ పింఛన్లు కావాలి. బీడీ కార్మికుల దరఖాస్తు తీసుకోవాలి. బీడీ కార్మికులందరం మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. ప్రొద్దున లేచిన నుండి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. మేము 16 సంవత్సరాల నుండి బీడీలు చేస్తున్నాము. 2017 నుండి పింఛన్లు వస్తలేవు. పిఎఫ్ కట్ అవుతుంది కానీ పింఛన్లు రావడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి పింఛన్లు బీడీ పింఛన్లు అమలు చేస్తామన్నారు. అయినా కానీ ఇప్పటికీ మాకు బీడీ పింఛన్లు ఇవ్వడం లేదు. దయచేసి మీరు తప్పకుండా మాకు పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నాను. మనకు మేము రాగానే గవర్నమెంట్కి రాగానే బీడీ పింఛన్లకు ఏ షరతు లేకుండా బీడీ పింఛన్లు వెంటనే అమలు చేస్తాం. గెలిచినాక డిసెంబర్ 2023 తర్వాత మొత్తం బీడీ పింఛన్లు కానీ మహిళలకు 2500 పింఛన్లు, వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి పెంచుతూ ఉన్న పింఛన్లు కాకుండా డబ్బులు చేస్తామని చెప్పి దొంగ మాటలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు మా అకాయల బాధలు గోసలు ఏమి పట్టించుకుంటలేడు. మేము ఈ రోడ్డు మీద కూర్చునే పరిస్థితి ఎందుకు? తెలంగాణ నేర్చుకున్నది ఎందుకైనా? కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఈ రోడ్ల పాలు వేసేందుకైనా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? ఖచ్చితంగా మీకు పింఛన్లు ఇస్తాము, అన్నీ ఇస్తామన్నారు. రైతులు మక్కలు ఉండలేరు. మొన్న మక్కల కోసం ధర్నాలు చేసినాము. మీ అకాయల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనము రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేదాకా ఎప్పుడో అప్పుడు వచ్చి మనం రోడ్ల మీద కూర్చుండి ఏదైతే ఈ 31వ తారీఖు లోపల ఏదైతే ఇప్పుడు వితంతుల పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ ఇస్తుందో అంతలోపే ఈ పింఛన్లు దాంట్లో జతపరిచి ఇది అందరికి మహిళలందరినీ ఆదుకోకుంటే ఖచ్చితంగా 31వ తారీఖు తర్వాత పెద్ద ఎత్తున ధర్నాలు ఉంటాయి, రాస్తారోకాలు, నిరాహార దీక్షలు ఖచ్చితంగా వేస్తామని ఈ ప్రసుముఖంగా రేవంత్ రెడ్డి గారికి ఈ మల్లాపూర్ మండలం తరఫున హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, నువ్వు అగడగిడ మాయ మాటలు చెప్పుకుంటా, దొంగ మాటలు చెప్పుకుంటా ఓట్లు దండుకుంటున్నావు. ఎక్కడికైనా దేవుళ్ళ గుళ్ళ మీద ఒట్లేసుకుంటూ మీకు ఇప్పుడే అమలు చేస్తాం, అప్పుడే అమలు చేస్తామని మా అందరినీ మోసం చేస్తుండు. ఖచ్చితంగా అమ్మలు మీరు ఒకసారి ఆలోచించండి. గుండె మీద చేసేసుకొని మనకు 2014 కేసీఆర్ గెలిచినాక మనకి ఎట్లా బీడీ అనేటోళ్ళకి తెలియదు. 29 రాష్ట్రాలలో బీడీ పింఛన్ అంటే అసలు తెలియదు. మన తెలంగాణలో 29 రాష్ట్రంలో బీడీ పింఛన్ అమలు చేసింది ఏకైక ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాన్ని బాబు